ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తండ్రి మాటను శిరసావహించి యమలోకానికి వెళ్ళాడు నచికేతుడు. 3 రోజులు నిరాహార దీక్ష చేసి యముడి కోసం వేచి చూశాడు. అది గమనించిన యమధర్మరాజు 3 వరాలను ప్రసాదించి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాడు. దానిలో భాగంగా తండ్రి ఆదరణకు పాత్రుడవవుతావు అని మొదటి వరాన్ని, స్వర్గలోకానికి చేరుకోవటానికి అవసరమైన అగ్ని చయనాన్ని నీ పేరుతో పిలుస్తారు అని ఆ నాచికేత అగ్ని విధి విధానాన్ని ప్రసాదించిన తరువాత అద్భుతమైన ఆత్మ విద్యా రహస్యాన్ని వివరించటం ప్రారంభించాడు. నచికేతుడు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా సర్వే వేదా యత్ పదమానయంతి తపాంసి సర్వాణి చ యద్ వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అంటూ శబ్ద బ్రహ్మమైన ఓంకారము యొక్క విశిష్టతను తెలియచేయటం ప్రారంభించాడు. నిజానికి ఉదయమే లేచి ఓంకారాన్ని 21 సార్లు జపించగలిగితే ఆ రోజంతా అద్భుతంగా గడుస్తుందని యోగా గురువులు తెలియజేస్తూ ఉంటారు. ఏమిటి అసలు ప్రణవము అంటే అర్థము? దానికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది? దాని ద్వారా ఆత్మ విచారణను కొనసాగిస్తూ ఎలా అద్భుతమైన స్థితికి చేరుకోవచ్చు అన్న సందేహం మనకు కలుగుతుంది. ప్రోహి ప్రకృతి బీజస్య సంసారస్య మహోదధేహే నవం నావాంతరమితి ప్రణవం వై విదుర్బుధాః అని శివపురాణం తెలియజేస్తుంది. అర్థం ఏమిటి? ప్రహ అనే అక్షరము సంసారము ప్రకృతి బీజం నుంచి ఉత్పన్నమైన సంసార సాగరం అనేటువంటి మహాసముద్రం గురించి తెలియచేస్తే, నవం అంటే నావ, ఆ సంసార సాగరాన్ని దాటటానికి అవసరమైన నావ ఈ ప్రణవం. అకారశ్చ ఉకారశ్చ మకారశ్చ తతః పరః బిందునాదయుతం తద్ధి శబ్ద కాల కలాన్వితం. అకార ఉకార మకార బిందు నాదములతో కాల కళలతో కూడినదే ప్రణవము అని ప్రణవాన్ని వివరిస్తూ 2 రకాలైన ప్రణవాలు ఉంటాయ్యా. స్థూల ప్రణవము, సూక్ష్మ ప్రణవము. స్థూల ప్రణవము అంటే నమశివాయ. సూక్ష్మ ప్రణవము అంటే ఇందాక మనం చెప్పుకున్న అకార ఉకార మకార బిందు నాద కాల కళలతో కూడినది. ప్రణవం అంటే ఇన్ని చెబుతున్నారే అంటే స్థూల ప్రణవాన్ని మళ్ళీ దీర్ఘ ప్రణవము, హ్రస్వ ప్రణవము అని విడదీశారు. దీర్ఘ ప్రణవం అంటే అకార ఉకార మకార బిందు నాదములతో కూడినది. హ్రస్వ ప్రణవము అంటే అకార ఉకార మకారములతో కూడినది. అభ్యసేత్ మనసా శుద్ధం త్రివిర్ బ్రహ్మాక్షరం పరం మనో యచ్చేత్ జిత శ్వాసో బ్రహ్మబీజం అనుస్వరన్. శుకుడు పరీక్షిత్తుకు తెలియజేసిన అద్భుతమైన ప్రణవము భాగవతంలో. ముక్తి కావాలి, 7 రోజులలో మృత్యు ఉన్నది, ఎలా ముక్తిని పొందాలి అని శుకబ్రహ్మ దగ్గరికి పరీక్షిత్తు వెళితే, అభ్యసేత్ మనసా శుద్ధం త్రివిర్ బ్రహ్మాక్షరం పరం, అకార ఉకార మకారములనే ఆ ప్రణవాన్ని, ఆ ఓంకారాన్ని జితశ్వాసో శ్వాసను నియంత్రించి జపించగలిగితే
అదే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. మరి అకార ఉకార మకారములతో కూడిన హ్రస్వ ప్రణవాన్ని ఎవరు అనుష్ఠానం చెయ్యాలి? అకార ఉకార మకార బిందు నాద కాల కళలతో కూడినటువంటి ప్రణవాన్ని ఎవరు అభ్యాసం చెయ్యాలి అంటే దాన్ని కూడా శివపురాణం తెలియచేసింది. ఎవరైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తూ వైరాగ్య భావనతో జీవనాన్ని గడుపుతుంటారో వారంతా దీర్ఘ ప్రణవాన్ని అనుష్ఠానం చెయ్యాలి. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో గృహస్థాశ్రమంలో ఉంటారో వాళ్ళు హ్రస్వ ప్రణవాన్ని, అదే పరీక్షిత్తుకు శుకుడు తెలియజేసినటువంటి ప్రణవ రహస్యం. బాగుందండి. ప్రణవం అన్నారు, ఓంకారం అన్నారు, దీర్ఘ ప్రణవం అన్నారు, హ్రస్వ ప్రణవం అన్నారు. ఆత్మతత్వ విచారణకు ముక్తికి ఇది ఎలా మార్గదర్శకమవుతుంది? కర్మఫలాలను అనుభవించటానికి ఈ దేహంలో ప్రవేశించినటువంటి జీవుడు దీని నుంచి ముక్తి ఎలా పొందుతాడు? మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి అంటే మళ్ళీ జన్మ లేకుండా చూసుకోవటం, మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించకుండా ఉండటం. 21 నరకాలలో చేసిన కర్మల ఫలాలని అనుభవించటం కోసం బాధపడే జీవుడు ఆ 21 నరకాల ఫలాన్ని మాతృగర్భంలో అనుభవిస్తట. అంత బాధ ఉంటుంది మాతృగర్భంలో. అందుకే దాంట్లో ప్రవేశించకుండా చూసుకోవటానికి బాధవుడు మనకు అందించిన అద్భుతమైన అవకాశమే, అదృష్టమే మానవ జన్మ. మరి ప్రణవనాదాన్ని ఉచ్చరించటం వల్ల, నిరంతరము అనుష్ఠానం చేయటం వల్ల ఎలా ముక్తి దొరుకుతుంది? ఈ సందేహం మనలో కలగటం సహజం. దానికి అద్భుతమైన వివరణ ఇచ్చిందండి శివపురాణం. బ్రహ్మాండము పంచభూతములతో ఉన్నది, పిండాండము కూడా పంచభూతములతో ఉన్నది. పృథ్వీ, ఆప, తేజో, వాయురాకాశాలు. ఈ దేహంలో 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఏ విధంగా బ్రహ్మాండంతో ఈ పిండాండానికి అనుసంధానాన్ని కలుగజేస్తూ ఉన్నాయి అంటే పంచతన్మాత్రలతో, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇప్పుడు ఈ పిండాండంలో ఉన్నటువంటి చైతన్యము బ్రహ్మాండానికి చేరుకోవాలి అంటే ప్రణవం ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రతినిత్యము 9 కోట్ల సార్లు ప్రణవ జపాన్ని చేస్తే మనస్సు శుద్ధమవుతుంది. ఇంద్రియాలన్నింటి మీద అధిరోహించి మనస్సును కకలావికలం చేస్తున్నదే సంకల్పం. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతి. కాబట్టి ఇప్పుడు ఈ పంచభూతములతో కూడినటువంటి పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వపుణ్య వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిననొకవేళ తొలగిపోవు. మరి ఈ పంచభూతాలతో కూడినటువంటి దేహాన్ని శుద్ధి ఎలా చేసుకోవాలి? పంచభూతాలను అంటే ఒక్కొక్క భూతానికి 9 కోట్ల చొప్పున 45 కోట్ల సార్లు ప్రణవాన్ని జపించగలిగితే పంచభూతాత్మకమైన ఈ దేహము శుద్ధమవుతుంది. ఇహ మిగిలినది పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలను శుద్ధి చేసుకోవడం కోసం మళ్ళీ ఒక్కొక్క తన్మాత్రకు 9 కోట్ల చొప్పున 45 కోట్ల సార్లు జపిస్తే పంచతన్మాత్రలు శుద్ధి అవుతాయి. ఇప్పటికి 99 కోట్ల సార్లు ప్రణవ జపాన్ని చేశాం. ఆ తరువాత అహంకారం నుంచి బయటపడాలంటే ఇంకొక 9 కోట్ల సార్లు జపించమన్నారు. ఇలా 108 కోట్ల సార్లు ప్రణవ జపాన్ని మనం చేయగలిగితే ముక్తి దొరికి ఈ పిండాండంలో ఉన్న చైతన్యం బ్రహ్మాండంలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకోగలుగుతుంది. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. అభ్యసేత్ మనసా శుద్ధం త్రివిర్బ్రహ్మాక్షరం పరం మనోయచ్చేత్ జితశ్వాసో బ్రహ్మబీజ మనుస్మరన్. కనుక భారతీయ జీవన విధానం యొక్క విశిష్టతే అదండి. ఎలా जहां कर्म से भाग्य बदलता श्रमनिष्ठा कल्याणी है त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है जीवन का आदर्श जहां पर परमेश्वर का धाम है. ఎన్ని విషయ సుఖాలు అనుభవించినా, ఎన్ని ఇంద్రియ భోగాలను సొంతం చేసుకున్నా ఈ దేహంలో శాశ్వతంగా ఉండగలుగుతామా?
అది సాధ్యం కాదు. కనుక తరించే మార్గం గురించి ఆలోచన చెయ్యాలి. అదే నచికేతుడు చేస్తున్నాడు. అందుకే సర్వే వేదా యత్పదమానయంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిచ్చేతత్ అని తెలియజేస్తూ ఏతద్దేవాక్షరం బ్రహ్మ ఏతద్దేవాక్షరం పరం ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛసి తస్య తత్. ఇహ అద్భుతమైనటువంటి ఆ ఓంకారము యొక్క విశేషాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్ హి అక్షరం బ్రహ్మ అపరం, ఏతద్ది అక్షరం పరం చ. ఇదే బ్రహ్మము, ఈ అక్షరమే పరము. బ్రహ్మము అంటే పరము కానిది, అపరము అని అర్థం. అదే శంకర భాష్యంలో మనం తెలుసుకోవలసిన సత్యం. ఏతద్ది అక్షరం బ్రహ్మ అపరం, ఏతద్ది అక్షరం పరంచ. పరము అదే, అపరము అదే. పరానికి అపరానికి భేదం ఏమిటో తర్వాత తెలుసుకుందాం. తయోహి ప్రతీక, తయోహి ప్రతీకం ఏతత్ అక్షరం. ఈ పరానికి అపరానికి, ఆ బ్రహ్మానికి పరానికి ప్రతీక ఈ ఓంకారం. ఇది ఎవరైతే తెలుసుకొని ఉపాస్యం చేస్తారో వాళ్ళు ఆ బ్రహ్మలోకానికి చేరుకుంటారు. వారు ఏది కావాలి అంటే అది వారికి సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఇక్కడ ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తారు శంకర భగవత్పాదుల వారు. పరంచ జ్ఞాతవ్యం అపరంచ ప్రాప్తవ్యం. ఈ పరంచ జ్ఞాతవ్యం అపరంచ ప్రాప్తవ్యం అంటే అర్థం ఏమిటి అంటే, మనము కర్మను అనుష్ఠానం చేస్తే ఫలాన్ని పొందాల్సి వస్తుంది. కనుక ఏతద్ది అక్షరం బ్రహ్మ అంటే ఆ బ్రహ్మము హిరణ్య గర్భుడు, శ్రీమన్నారాయణుడి యొక్క నాభి నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు. అంటే ఎప్పుడైతే అకార ఉకార మకారములతో కూడిన ఈ ప్రణవనాదాన్ని ఉపాసన చేస్తామో అప్పుడు అపరంచ ప్రాప్తవ్యం, ఆ కర్మ ఫలాన్ని, ఆ కర్తవ్యాన్ని అనుసరించినందుకు, ఆచరించినందుకు ఫలాన్ని పొందాలి. అదే బ్రహ్మలోకానికి వెళ్ళటం. అలా కాకుండా పరంచ జ్ఞాతవ్యం, ఆ తత్వమే నేను అని తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మమే నీవవుతావు. ఇలా అద్భుతమైనటువంటి ప్రణవనాదాన్ని ఉపాసన చేయటం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడు ఉపదేశం చేసిన కారణాన ముక్తిని పొందుతావు. అలా కాకుండా ఆ లక్ష్యార్థాన్ని గ్రహించి అకార ఉకార మకార బిందు నాదములతో కూడిన ప్రణవాన్ని, ఆ ఆత్మతత్వాన్ని నీదిగా గుర్తించగలిగితే అప్పుడు జ్ఞాతవ్యం, తెలుసుకుంటావు ఆ పరతత్వం ఏమిటో. అప్పుడే తత్వమసి, తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి, అంతటా బ్రహ్మమే నేను అన్న భావనతో జీవితాన్ని ఆశ్రయోపథంలో గడిపే అవకాశం మనకు దొరుకుతుంది. యో యదిచ్ఛసి తస్య తత్. వారు ఏమనుకుంటే దాన్ని పొందగలుగుతారు. చెబుతున్నది అర్థమైనట్టే ఉంది, కానీ సందేహం కూడా కలుగుతోంది. ఏది అనుకుంటే దాన్ని ఎలా పొందగలుగుతారు? ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఆధునిక విజ్ఞానము ప్రణవం మీద పరిశోధన చేసి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేసింది. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓం ఈజ్ యూనివర్సల్. ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల ఏమవుతుంది అంటే, నిశ్వాస దీర్ఘంగా మారుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి మానవుని ఆయుర్దాయము హంసల మీద ఆధారపడి ఉంటుంది. హంస అంటే ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస. హంసైరప్యతి లోభనీయగమనే అంటూ ఆ జగన్మాతను సంబోధిస్తారు మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారు.
హంసలు కూడా సిగ్గుపడేటువంటి అందమైన గమనము కలదానా? ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస కలిపితే ఒక హంస, అదే దాని గమనం అయితే, ఈ గమనము ఆ జగన్మాత యొక్క నడకను చూసి సిగ్గుపడుతుంది అంటే, ఎప్పుడైతే ఆ పరతత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావో అప్పుడు ఈ ఆయు ప్రమాణము నిన్ను నిరోధించే ప్రయత్నం చెయ్యలేదు. అలానే దీర్ఘమైన నిశ్వాస భౌతికమైనటువంటి శరీర ధర్మాన్ని నియంత్రించి మన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడులో ఉన్న సూక్ష్మమైన ఎండాల ఉద్దీపన చెంది కోపం తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, పల్స్ రేటు నియంత్రణకు వస్తుంది. ఇలా ఓంకారం మీద పరిశోధనలు చేసి నిరంతర ప్రణవ సాధన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ ఆలోచన క్రమాన్ని ప్రభావితం చేసి ఆయుర్దాయాన్ని పెంచి ప్రతి క్షణము ఆనందంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. ఈనాటి ఆధునిక సమాజంలో కలి తాండవిస్తున్నాడు. కలి లక్షణం ఏమిటి అంటే, దురుక్తే కలిమాధత్తే అన్నది శాస్త్రం. పరుషంగా మాట్లాడటం, మాటలతో ఎదుటివాడిని హింసించటం కలి లక్షణం. మరి ఈ కలి కల్మషం నుంచి బయటపడాలి అంటే ప్రణవనాద సాధన అద్భుతమైన ఔషధం. కనుక పరంచ జ్ఞాతవ్యం, తెలుసుకోవటం ద్వారా అంతా నిండి నిబిడీకృతమై ఉన్న ఆత్మ చైతన్యమే నాలోనే ఉన్నది అన్న భావన ఆనందంగా ఉండటానికి ఆస్కారం అవుతుంది. ఇహ అపరంచ ప్రాప్తవ్యం, ఉపాసన చేయటం వల్ల బ్రహ్మలోకానికి చేరుకునే అవకాశం. దీన్నే క్రమముక్తి అంటాం. శుకుడి దగ్గరికి పరీక్షిత్తు ముక్తి కావాలని వెళ్ళినప్పుడు సజ్జోముక్తి, క్రమముక్తి ఈ రెండింటి గురించి తెలియజేస్తాడండి భాగవతంలో. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీది గయబట్టి అట మీద హత్తించి ఉరమందు క్రమ్మర తాలుమూలములకు దలిమి నిలిపి మమతతో భ్రూగయుగ మధ్యంబు చేర్చి దుఃకర్ణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థమెల్ల ఇంద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము జించి బ్రహ్మమందుగలయు కౌరవేంద్ర. సజ్జోముక్తి కావాలి అంటే అష్టాంగ యోగ సాధన ద్వారా కుండలిని పరాభట్టారిక షట్చక్ర విధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా ఉద్దీపన చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క గ్రంథాన్ని భేదన చేస్తూ సహస్రారంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క స్థానానికి చేరి కపాల మోక్ష ద్వారా అనంత విశ్వంలో ఉన్న ఆత్మ చైతన్యంతో ఏకీకృతం కావచ్చు అని సజ్జోముక్తికి మార్గాన్ని తెలియజేసినటువంటి శుకుడు క్రమముక్తిని చెప్పాడు. క్రమముక్తి అంటే ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడి ద్వారా అద్భుతమైనటువంటి ఈ ఆత్మ తత్వ విచారణ యొక్క విశిష్టతను తెలుసుకొని అక్కడి నుంచి ముక్తి పొందటం. మరి అపరము అంటే క్రమముక్తి, బ్రహ్మదేవుని ద్వారా ఉపదేశం పొంది తద్వారా ముక్తిని పొందటం అయితే, పరం ద్వారా గురువే బ్రహ్మగా మారి బ్రహ్మజ్ఞానాన్ని శిష్యుడికి ఉపదేశించి తద్వారా బ్రహ్మమే నీవన్న సత్యాన్ని గురువు శిష్యుడికి తెలియజేస్తే పరంచ జ్ఞాతవ్యం. ఇలా గురు బ్రహ్మ శిష్యులను బ్రహ్మజ్ఞానిగా మలచటమే పరంచ జ్ఞాతవ్యం, అపరంచ ప్రాప్తవ్యం. అద్భుతమైనటువంటి ఈ ఆత్మతత్వ విచారణ ముందుకు కొనసాగుతూ అత్యంత ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియజేస్తుంది కఠోపనిషత్తులు. అద్భుతమైన ఆత్మతత్వ విచారణను కొనసాగిస్తూ ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకం మహీయతే అని అద్భుతమైనటువంటి ఓంకారము యొక్క విశిష్టతను ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నారు యమధర్మరాజు నచికేతుడితో. ఏతదాలంబనం శ్రేష్టం, ఈ ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకోవటం శ్రేష్టము. ఏతదాలంబనం పరం, ఈ ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకోవటం అత్యుత్తమమైనది. ఏతదాలంబనం జ్ఞాత్వా, ఆ విషయాన్ని, ఈ ఓంకారము యొక్క విశిష్టతను తెలుసుకొని బ్రహ్మలోకే మహీయతే, బ్రహ్మలోకమును పొందవచ్చు. మనకు కొంచెం సందేహం కలుగుతుంది. ఏతదాలంబనం శ్రేష్టము అంటున్నారు అంటే ఓంకారాన్ని ఆలంబనంగా చేసుకోవటం శ్రేష్టమైన విషయము. అలానే ఏతదాలంబనం పరమని కూడా అంటున్నారు. శ్రేష్టం ఏమిటి, పరం ఏమిటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు అపరంచ ప్రాప్తవ్యం, పరంచ జ్ఞాతవ్యం. ఆ ప్రణవాన్ని ఉపాసన చేస్తూ బ్రహ్మలోకమునకు చేరి అక్కడ నుంచి ముక్తి పొందటం అనేది శ్రేష్టము. కానీ గురు బ్రహ్మను ఆశ్రయించి ఆయన యొక్క బోధ ద్వారా తత్ అస్తి, ఆత్మ ఉన్నది, త్వం అసి, నీవు ఉన్నావు, జగత్కారణమైన బ్రహ్మ ఉన్నది, వాటన్నింటికీ పరమైనటువంటి ఆ చైతన్యము ఉన్నది. ఇప్పుడు తత్ బ్రహ్మ త్వమేవ అసి, ఆ బ్రహ్మమే నీవు అని నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటం, అంతా బ్రహ్మమేనన్న ఆలోచనతో ఉండటమే ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ప్రాప్తవ్యం అనేది శ్రేష్టమైనది. అయితే తత్వాన్ని తెలుసుకుంటూ జ్ఞాతవ్యం ఏదైతే ఉన్నదో తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి, అదే నేను అన్న భావన ఉత్తమోత్తమైనది. ఎప్పుడైతే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే, అన్ని భూతములలో ఉన్న చైతన్యమే ఆ విష్ణు చైతన్యము, అదే అందరినీ నడిపిస్తున్న, అందరిలో ఉన్న చైతన్యము అన్న భావన మనలో ఉద్భవిస్తుందో అప్పుడే ఉత్తమోత్తమైనటువంటి ఆలోచన విధానం మనలో అంకురిస్తుంది. ఆ విషయాన్ని ఇంకా నచికేతుడికి యమధర్మరాజు ఎలా వివరించాడో తరువాత ప్రసంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.